నా పేరు మోసెస్. నా పేరు కృపామయ్య అండి. మేము గాజువాక నుంచి మాట్లాడుతున్నాం. నాకు 4 పిల్లలండి. ఆయన జింక్ ఆపరేటర్. మరి కొన్నాళ్ళు చేసిన తర్వాత 25-30 సంవత్సరాలు చేసిన తర్వాత అనుకూల పరిస్థితుల్లో ఆయనకు అనారోగ్యం వచ్చింది. దేవుడు అంటే మాకు తెలియదు, నమ్ముకోలేదు. మరి చాలా బాధలు పడ్డారు. చాలా మరి ఆ సమయంలో మేము వారంటీ రిటైర్మెంట్ ఇచ్చేసారు. అనారోగ్యం వచ్చిందండి. కిడ్నీలో రాళ్ళు ఉండడం, ఒక చంటి పిల్లడు వలే ఆయన. నేను డ్యూటీకి వెళ్తే చనిపోతాను, హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ చేసేవారు. ఆయనకి ఇలాగ హార్ట్ అటాక్ వచ్చింది. అయితే ఆయన చెప్పలేదు నాకు, హార్ట్ అటాక్ నాకు ఉందని. అయితే ఆయన ఫ్రెండ్కి హార్ట్ అటాక్ వస్తే అక్కడికి వెళ్తే ఆయన 6 లక్షలు అయింది అన్నారంట. అమ్మో 6 లక్షలు నేను ఎక్కడ తేను అని బాధపడిపోయి సస్తే నన్ను తీసుకెళ్ళిపో అనేసి ఒక లెక్కలో ఆయన నిర్ణయించుకున్నారు. లేదు, నేను 65 సంవత్సరాలకి చనిపోతాను, నాకు జాతకాల నుంచి నాకు చెప్పు, నాకు పెళ్ళి అవ్వకముందే నాకు చెప్పినవన్నీ, ఆయన చెప్పినవన్నీ జరిగాయి. నాకు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పినవన్నీ నాకు జరిగాయి. నేను 65వ సంవత్సరం వచ్చేసరికి చనిపోతున్నాను. మరి జీసస్ కాల్లో చెప్పి ప్రార్థన చేసి ఆ ఛాంబర్లో నా ప్రభు దగ్గర పడి ప్రార్థనలు చేసి మరి ప్రేయర్ రిక్వెస్ట్లు రాసి పంపించి ఇవన్నీ చేసేదానండి. మరి వాళ్ళ బామ్మతో వస్తే ఎవరే నాకు గుండెల్లో నొప్పి పెడుతుందరా అని చెప్పారంట. ఆ రాత్రే నేను ఇక్కడ ఎందుకో మరి మోకరించి, తండ్రి మరి నా స్థితి, నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభు అని నేను ఎంతో ఏడ్చానండి. ఆ తెల్లవారుజామున ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు నేను 4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి నైట్ డ్యూటీలో ఉంటుండగా మరి ఇంట్లో చెప్పకుండా చనిపోదాం అంటూ దేవుడిని ప్రార్థించుకునేవాడిని. బ్రతికించితే బ్రతికించు, స్వస్థ ఆరోగ్యం నెయ్యి, లేదంటే ఈ నైట్ టైంలో తీసిపోమని 4 రోజులు నేను బాధపడుతూ నేను దేవుని స్తుతించుకునేవాడిని. 5వ రోజు మాత్రం తెల్లవారు 4 గంటలకి నా ఒంటి నిండా చెమటలా వచ్చేస్తే వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంటికి తెలియజేశాను మా అబ్బాయికి. మా అబ్బాయి మా ఆవిడ వచ్చారు. ఈసీజీ తీసిన వెంటనే ఇంక మనిషిని కదమనివ్వలేదండి. నాకు చాలా భయం వేసింది. ఇంట్లో డబ్బులు కూడా వాళ్ళు ఏం చేశారండి, వెంటనే టౌన్ హాస్పిటల్కి రాశారు. అక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ డాక్టర్లు చూసి వెంటనే పైకి 4వ అంతస్తుగా పంపించారు. తండ్రి నీ చిత్తం ఏదైతే అదే జరిగించు ప్రభా, నా స్థితి, నా పరిస్థితి నువ్వు తెలిసి ఉన్నావు కదా అని ఆయనకి నేను ప్రార్థన చేసుకుంటూ ఈలోగా నాకు సహాయం చేసి నడిపించిన సహోదరి వాళ్ళు వచ్చారు. ఏం పర్లేదు, ప్రార్థనలు చేయించుతున్నాను, నువ్వు కంగారు పడొద్దని ఆవిడ చెప్పారు. ఈలోగా అండి డాక్టర్లు మేము డబ్బులు కట్టకుంటే ఈఎస్సీ నుంచి డబ్బులు పాస్ అయ్యి రాకమునిపై వాళ్ళన్నీ చేశారండి. 3 రోజులు అయింది, ఆపరేషన్ అయిపోయి 4వ రోజు మళ్ళీ ఇంటికి వచ్చేసారు. దేవుడు నమ్మని కొందనాలండి. నిజంగా దేవుడే గొప్ప కార్యం చేసిన భర్తను బతికించాడు. ఈ రోజుకి ఆయనకి ఏమీ లేదండి. మరి జీసస్ కాల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎన్నో విడుదలలు మా కుటుంబంలో. మేము ఎలాగున్నామంటే కేవలం దేవుడేనండి. వాళ్ళ ప్రార్థనలు, దేవుడు నిజంగా గొప్ప సెంటర్. అక్కడికి వెళ్తే నాకు ఏదో పెద్ద ఏదో దొరికినట్టు ఉంటుంది. ఆ సెంటర్కి వెళ్ళేసరికి నా కుటుంబం కూడా మీరు స్థిరపడి ఈ రోజుకి మీరు సంతోషంగా ఉంటాం. దేవుడు నా భర్త ఆపరేటర్ పర్వాలేదు అనుకున్న సమయంలో ఆయనకి చాలా సమస్య వచ్చింది. 2001లో నేను అనారోగ్యం వల్ల ఉద్యోగం విరమించుకున్నాను. అలాంటి స్థితిలో ప్రభువుని తెలుసుకున్నారండి. ప్రభువుని తెలుసుకొని ప్రభు ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 12 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. అనేక బాధలు పడిన తర్వాత దేవుడి గురించి తెలుసుకున్నాం. జీసస్ కాల్ టవర్కి వెళ్ళిన తర్వాత స్వస్థత పొందాం. అలాగే నా ఆరోగ్య విషయంలో, నా ఉద్యోగ విషయంలో దేవుడు ఎన్నో మేలులు చేశారు. గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఆ తర్వాత ఉద్యోగం 2001లో అనారోగ్య పరిస్థితి వల్ల ఉద్యోగం విరమించిన తర్వాత చాలా కష్టాలు పడిన తర్వాత 4,000 రూపాయల జీతంకి పనిచేశాను. 5,000 రూపాయల జీతం కలిగి పనిచేశాను. రోజు మేము నైట్ టైం ప్రార్థన చేసుకునేటప్పుడు తండ్రి 1,000 రూపాయలు పెంచమని మేము ప్రార్థన చేయగా దేవుడు మాకు 12,000 రూపాయలు చేశారు. దేవుడు ఎంతో మేలులు చేశారు. నేను ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండగా తండ్రి నాకు మంచి ఉద్యోగం ఇచ్చి నాకు అనుకూలతగా
అతి దగ్గరలో మా ఇంటికి సమీపంలోనే దగ్గరలోనే కూడా ఉద్యోగం. నాకు బైక్ రాదు, సైకిల్ రాదు, నేను ఎక్కువ దూరం నడవలేను. దేవుడు నేను అడిగేది ఏంటంటే నాకు తక్కువ జీతమైన 2 పాయింట్లు ఇవ్వమంటే అలాగే ఇంటి దగ్గరలో ఇచ్చారు. దేవుడి నామానికి వందనాలు. దినకరణ గారు కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.